నమస్తే అందరికీ. ఇలాంటి ఒక వీడియో చేయాల్సి వస్తుందని నేను ఏ రోజు అనుకోలేదండి. జనరల్‌గా ఇలా సైబర్ క్రైమ్ జరిగింది, ఇలా బ్యాంక్‌లో అమౌంట్స్ పోయాయని చెప్పి వాళ్ళు వీళ్ళు చెప్పడం, అదే విధంగా టీవీలో చూడడం తప్పితే ఇది నా వరకు వస్తుందని నేను ఏ రోజు అనుకోలేదు. ఇది నా వరకు వచ్చింది. రేపు మీ వరకు కూడా వస్తుంది. సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. చూడడం వల్ల మీకు ఒక అవేర్‌నెస్ లాగా అనిపిస్తుంది. అసలు ఏమైందంటే నాకు పర్సనల్‌గా వాట్సాప్‌కి నా ఫేస్‌తో ఒక ఫేక్ వీడియో వచ్చింది. సో, ఫస్ట్ నేనేం పట్టించుకోలేదు. కానీ కొద్దిసేపటికి ఈ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా యొక్క పర్సనల్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి నా ఫ్రెండ్స్‌కి పంపించినట్టు స్క్రీన్ షాట్స్ తీసి మళ్ళీ నాకు వాట్సాప్ చేశారు. సో, ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా పానిక్ అవుతారు. ఆటోమేటిక్‌గా నేను పానిక్ అయ్యాను. వెంటనే వాళ్ళు అమౌంట్ అడగడం, అదే విధంగా నన్ను బెదిరించడం స్టార్ట్ చేశారు. ఇలా జరుగుతుండగానే వెంటనే నాకు ఇంకో నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. నా ఫ్రెండ్ ఎవరైతే ఫారెన్‌లో ఉంటారో వాళ్ళు మెసేజ్ చేశారు. నేనేమనుకున్నాను, ఫారెన్‌లో ఉన్న నెంబర్‌ని సేవ్ చేసుకోలేదు, కొత్త నెంబర్ నుంచి చేశారని చెప్పి నేను అనుకున్నాను. వాళ్ళు కూడా నాకు ఒక వీడియో వచ్చింది నీది, సో నువ్వు ఈ హ్యాకర్లతో వెంటనే డీల్ సెటిల్ చేసుకొని అమౌంట్ ఇచ్చేసి ఈ వీడియో డిలీట్ చేయించుకో, నీకు మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నా ఫ్రెండ్ నన్ను ఫోర్స్ చేయడం స్టార్ట్ చేసింది. నాకేం అర్థం కావట్లేదు. ఒక పక్క హ్యాకర్స్ ఫోర్స్ చేస్తున్నారు, అదేవిధంగా నా ఫ్రెండ్ కూడా ఫోర్స్ చేస్తుంది. నాకేం అర్థం కాలేదు ఉన్నట్టుండి. నా ఫ్రెండ్ వాళ్ళతో డీల్ కుదుర్చుకో అని చెప్పి హ్యాకర్స్ కంటే నా ఫ్రెండ్ ఎక్కువ ఫోర్స్ చేస్తుంది. నాకు అప్పటికి డౌట్ రాలేదు. ఎక్కడైతే నేను తెలుగులో రిప్లై ఇస్తున్నానో వాళ్ళు వచ్చేసరికి హిందీలో మాట్లాడండి అంటున్నారు. అప్పుడు నా డౌట్ వచ్చింది, ఏంటి హిందీలో ఇంగ్లీష్లో అంటున్నారు. అక్కడ దొరికిపోయారు. ఈ నెంబర్ కూడా హ్యాకర్లదే. ఒక పక్క వీళ్ళు మనం బెదిరిస్తున్నట్టు వీడియోని ఫార్వర్డ్ చేస్తున్నట్టు నమ్మించి నన్ను ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయాలని చూశారు. ఏదైతే ఈ 10 మినిట్స్ టైం గ్యాప్ లో జరిగిందో అదే క్రూషియల్. ఈ 10 మినిట్స్ గ్యాప్ లో నేను ఎవరంతా ఫోర్స్ చేసినా నేను అసలుకి ఏం పీక్కుంటారో పీక్కో అన్నట్టు నేను సైలెంట్ గా కూల్ గా ఉండడం వల్ల సైబర్ అటాక్ నుంచి నేను తప్పించుకోగలిగాను. ఈ 10 మినిట్స్లో నేను పానిక్ అయ్యి వాళ్ళు పెట్టిన స్కానర్ లేదా లింక్ ద్వారా నేను అమౌంట్ సెండ్ చేస్తుంటే మొత్తం నా బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉన్నాయో అంతా వాళ్ళు తీసేసుకునే ప్రమాదం అయ్యి ఉండొచ్చు. అప్పుడు అర్థమైంది, ఇలాగ ఒక పక్క వీళ్ళు చేస్తున్నారు, ఇట్లా పక్క నా ఫ్రెండ్ లాగా నమ్మించి వేరే నంబర్ నుంచి నాకు మెసేజ్ చేశారని చెప్పి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారంటే ఈ 10 మినిట్స్ గ్యాపే ఈ హ్యాకర్స్కి క్రూషియల్. మన ఎమోషనల్గా అదే విధంగా మనల్ని మొత్తం బ్లాక్మెయిల్ చేసి కొంగదీసేస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఉంటేనే మీరు తప్పించుకోగలుగుతారు. లేదా ఒకవేళ మీరు భయపడి జంకారంటే మీరు వాళ్ళకి ఎరైపోతారు. సో మీ ధైర్యమే మీకు ఆత్మరక్షణ. మీకు కానీ ఏమైనా అన్నోన్ నెంబర్స్ నుంచి మెసేజెస్ కానీ, ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫాలోవర్స్ నుంచి రిక్వెస్ట్స్ కానీ, అదేవిధంగా మెసేజెస్ కానీ, అన్నోన్ లింక్స్ వచ్చినా కానీ మీరు దయచేసి రెస్పాండ్ అవ్వద్దు. మీరు కానీ రెస్పాండ్ అయితే అనవసరంగా మిమ్మల్ని మీరు చిక్కుల్లో పెట్టుకున్నట్టే. జాగ్రత్తగా ఉండి పానిక్ అవ్వకుండా ఇలాంటి సిచ్యువేషన్ ట్యాకిల్ చేయండి. రన్అట్ అవ్వకండి. బై.